అందరికి మీరు చూస్తున్నది వంశీ భూమిక వ్లాగ్స్. అసలు ఎన్ని రోజులు అవుతుందో మా అక్క ఛానల్లో కనిపించక. మా అక్క నవ్వడానికైతే ఒక కారణం ఉంది. ఏంటిదంటే ఈరోజు అసలు ఫుల్ హ్యాపీ ఉంది. చాలా రోజులు ఇంటికి రాక కూడా అసలు మీ దగ్గర దగ్గర చూసుకోక 4 నెలలు అవుతుంది అనుకుంటా. 4 నెలల పైన ఎక్కువ అవుతుంది. ఎక్కువనే అవుతుంది అక్క. నేను చూస్తున్నా అప్పుడప్పుడు, కానీ చెల్లె అక్కనే మిస్ అవుతారు. దగ్గరే ఉంటాం. అటు చెల్లె నేను దగ్గరే ఉంటాం, ఇటు అక్క నేను దగ్గర ఉంటాం. కాకపోతే వాళ్ళిద్దరు మిస్ ఇద్దరమే కొంచెం అప్పుడప్పుడు దూరం ఉంటాం అన్నట్టు. అంటే ఇంటికి వచ్చినప్పుడే కలుసుకుంటాం, ఎక్కడ కలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. చాలా మంది అడుగుతున్నారు కదా అక్క వీడియోస్లలో ఎందుకు అనిపిస్తలేదు అక్క అని. దగ్గర దగ్గర ఎన్ని వీడియోస్ పెట్టిరో మహేశ్వర్ అక్క గురించి వీడియోస్ తీయక్క, నిజంగా ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అనుకొని ఆ కామెంట్లు అయితే నిజంగా నేను చూసి అయితే నాకు కనిపించింది. ఎందుకంటే మన ఫ్యామిలీలో మనిషి కనిపించకపోతే అసలు ఎక్కడ పోయింది అని అడుగుతాను చూసినావా. నన్ను అయితే అట్లనే అడిగిరు. ఎందుకంటే పిల్లలు అయితే ఫోన్ తీసుకొచ్చిర్రు అమ్మ వాళ్ళ ఇంటికి, అందుకనే వీడియోస్లలో అయితే నేనైతే కనిపించలేదు. ఇక మెయిన్ రీజన్ అయితే ఇది. ఈరోజు అయితే ఇంకొక బాధాకర విషయం, మేము ముగ్గురం ఉన్నాం కానీ అన్నయ్య అయితే మిస్ అయిపోయిండు. అసలు ఎప్పుడైనా మేము ఒకరం, ఇప్పుడు నేను ఆ అత్తగారింటి నుంచి వస్తున్నా అన్న బస్ స్టాండ్ దగ్గరికి అన్నయ్య వచ్చేది, అక్క వస్తుందన్న అన్నయ్య వెయ్యేది. కానీ ఇప్పుడు మేము ముగ్గురమే అయిపోయినాం. అన్న లేడు అనే లోటు అయితే మస్తు బాధ అనిపిస్తుంది. కానీ పరిస్థితులు తప్పవు కదా, ఇంకా కొన్ని పరిస్థితులను బట్టి వెళ్ళవలసి వస్తుంది. ఇది ఇంకొకటి కూడా, ఈరోజు మా నాన్న చనిపోయి 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరం పడ్డది. 6వ సంవత్సరం అయితే పడ్డది. మా నాన్న మాకు దూరం అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. అట్లా నేనేం లేదు, మా నాన్న మాతో ఉన్నట్టే ఉంది అనమాట. మళ్ళీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే అసలు జీవితంలో మాకు ఎవరు లేరు, అందరు దూరం అయిపోయారు. ఇంకా మన జీవితంలో మనమే మంచైనా చెడైనా ప్రతిదానికి మనమే నిలబడి ముందుకు సాగిపోవాలి అంతే. మనకంటూ మన ఫ్యామిలీ, కొంతమందికి అదృష్టం ఉంటుంది, మాకైతే అదృష్టం లేదనమాట. మా నాన్న చనిపోయిండు, ఇంకా తమ్ముడు కొంచెం దూరంగా ఉన్నాడనమాట. కష్టాలు ఉన్న వాళ్ళకే కష్టాలు పెడతాడు దేవుడు, బాధలు ఉన్న వాళ్ళకే బాధలు ఇస్తాడు. సంతోషాన్ని అనుభవించే వాళ్ళకే సంతోషం ఉంటుంది. కొంతమందికి అమ్మ తరపు నుంచి సుఖం ఉంటుంది, కొంతమందికి అత్తగారి నుంచి సుఖం ఉంటుంది, ఇంకా ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. కొన్నిట్లలో నేను ఫెయిల్ అయినా, ఇంకా ఏ ఒక్కటి కూడా నాకు లేదు. మా వాళ్ళకన్నా ఉండాలి, మంచిగా బతకాలని నేను ఎప్పుడు కోరుకుంటా. ఇంకా ఎవరికి ఆడపిల్ల కూడా కష్టం రావద్దని అనుకుంటా, నాలాంటి పరిస్థితి రావద్దని అనుకుంటా. ఇంకా మా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటా నేను. మేమైతే ఎవరికి అన్యాయం చేయలేదు, అందరినీ మంచి అనుకొని మంచి కోరే దగ్గరికి తీసినాం. ఆ దగ్గరికి తీస్తే కూడా అన్యాయమే చేస్తున్నారు మాకు. ఎవరిని దారిన పోయేటోళ్ళని నీడకి తీసిన వాళ్ళు కూడా మాకే చెడు చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. అట్లాంటి వాళ్ళు మీరు కూడా చూస్తున్నారు కొంతమందిని, అట్లాంటి వాళ్ళు తయారయ్యారు. కానీ ఈ ఆడపిల్లను కూడా ఊరికనే అనొద్దు, వాళ్ళ ఉసురు దాకిపోతారు, ఉత్తిగానే పోదండి. కానీ మాకు కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మాకు. వాళ్ళకైతే చేతులు ఎత్తి మొక్కాలే నిజంగా ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి. ఇంతవరకు ఇంతమంది ఛానల్, ఇన్ని యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే నేను ఎక్కువ యూట్యూబే చూస్తా. కానీ సగం పాజిటివ్ ఉంటే సగం నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి. కానీ మాకైతే నిజంగా చాలా వరకు అసలు ఎంత మంచి కామెంట్లు పెడతారో. అసలు అక్క కొన్ని రోజులు వీడియోస్లో కనిపించకపోతేనే మన ఫ్యామిలీ అన్నట్టుగా, కొంచెం చిన్న జ్వరం వచ్చిందన్న, ఏదైనా బాధ వచ్చిందన్న ఎంత మంచిగా కామెంట్లు పెడతారో. అసలు చూస్తుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఒకప్పుడు యూట్యూబ్కి రాకముందుకు జీవితం వేరే, వచ్చిన తర్వాత వేరే. అంటే మీరనే ఉన్నారు అని అదొక హ్యాపీనెస్ అన్నట్టు మాకు. అందుకే మా హ్యాపీనెస్ అయినా, బాధ అయినా, సంతోషమైన ప్రతి ఒక్కటి మీ ముందే మేము షేర్ చేసుకోవాలనుకుంటాం. కెమెరా ముందు ఒకలాగా, బయట ఒకలాగా అట్లా ఉండడం అయితే మాకు అస్సలు నచ్చదు. మేము ఏదన్నా జెన్యున్గానే చెప్తాం. అది వీడియో చూసే వాళ్ళకు కూడా తెలుసు మేము ఎట్లా మాట్లాడతాం అనేది కూడా. ఇంకా వీడియో అయితే ఇది. అక్కొచ్చిన వేళ విశేషంలో మాకైతే మస్తు హ్యాపీగా ఉంది, మళ్ళీ బాధ కూడా పడుతుంది.
తమ్ముడు లేడు. ఇంకేం నాన్న చేస్తాం లేడు. మరి ఆ పరిస్థితులను బట్టి మనం కూడా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఉన్నది చిన్న జీవితం కదా ఫ్రెండ్స్, అన్నీ వస్తుంటాయి పోతుంటాయి. ఇంకా అన్నిటినీ మనం ముందుకైతే ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యం ఉంటే ఎంత దాన్నైనా సాధించు. అందరికైతే మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. అసలుకి ఇంకా నేను వచ్చిన నాకైతే చాలా సంతోషం అనిపించింది. కానీ మళ్ళీ మా చిన్నుని కూడా కాలైతే బాగాలేదు. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి ఇక. కానీ మా పిల్లలైనా అసలు అమ్మైనా చాలా బాధపడుతుంది, ఎమ్మటే వచ్చి ఎమ్మటే పోతావా అని. కానీ ఇక వెళ్ళాలి. నేనైతే ఎందుకు వచ్చిందంటే ఇక మా పప్పుకైతే హాలిడేస్ అయితే కంప్లీట్ అయినాయి కదా, అందుకని ఇక పప్పునైతే తీసుకెళ్తుంది. ఇక ఎన్ని రోజులు ఉన్నది పప్పు. వస్తావా పప్పు ఇంటికి? పప్పు రావాలని అసలు పప్పు పప్పు అయితే ఇక రెడీ అయింది. ఇక మా పప్పు గారిని తీసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం. మరి ఇక ఇంతవరకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. మా చెల్లి ఛానల్ని అయితే అందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్ని ఛానళ్ళు ఉన్నా కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నాకు నచ్చింది ఏంటంటే మన ఇంతమంది ఛానల్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు ఎవరిని వదిలిపెట్టకుండా అందరు వీడియోను మరి కామెంట్ చేస్తారు. ఇంకా ఈ వీడియోలో ఎవరినైనా బాధ పెట్టినట్టు అనిపిస్తే సారీ అండి, క్షమించండి. ఇంకా ఎవరిని బాధ పెట్టే మనస్తత్వం అయితే మాది కాదు. అందరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చిన్నపిల్లలతో ఉంది కదా చెల్లి అయితే, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనే ఆలోచన బాగుంది చెల్లెకి. కానీ ఇంకా చిన్నపిల్లలతో ఉంది కదా, పిల్లలు అయితే బాగా లొల్లి చేస్తున్నారు కదా, దానికైతే మళ్ళీ వీడియోకి ప్రాబ్లం వస్తుందని చెల్లి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా నిన్న కూడా వీడియో చూసిరు కదా, నాకు ఆ వీడియోలో కూడా చెల్లి ఉంటే నేనుంటాను, వీడియోలో నేనుంటే చెల్లి ఉండదు. ఇంతకుముందు వీడియోస్లలో కూడా మీరిద్దరే కనిపిస్తారు, భూమికక్క కనిపించట్లేదు అని చెప్పారు. ముగ్గురు కలిసి ఉంటే బాగుంటుంది వీడియోలలో అంటే మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు, చెల్లి కొడుకులు. ఇంకా అందుకే ఇక ఆమె వస్తలేదు. ఒకవేళ ఆమె వచ్చింది అనుకో అక్కతోటి నేను వెళ్ళిపోవాలి బాబుని ఎత్తుకోవడానికి, అట్లా అనమాట. అట్లున్నారు పిల్లలు, చిన్నపిల్లలు కదా, ఇంకా చెప్తే వినే వయసు రాలేదు కాబట్టి ఇంకా మా పిల్లలు అంటే సైలెంట్ ఉండరు, రానంగానే ఉంటారు. ఇంకా చెల్లి పిల్లలు వినే ఏజ్ కాదు కాబట్టి ఇంకా వాళ్ళకి తెలియదు. అందుకే చెల్లి అయితే వెళ్ళిపోయింది. చెల్లెకైతే జ్వరం వచ్చింది, ఇంకా కొంచెం తగ్గిందనమాట. మా చెల్లి కూడా తొందరగా కోలుకోవాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మీ మంచి బ్లెస్సింగ్స్ తోటి మీ ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్టు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి మా ప్రతి వీడియో మమ్మల్ని పేరున మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా ఇంట్లో మా చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే మా పేర్లు చక్కగా అక్కడ నన్ను అనుకుంటారు, నన్ను చెల్లి అనుకుంటారు. అట్లా ఇంకా ఎక్కువ అయితే చెల్లిని నన్ను కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. భూమిక నన్ను పిలుస్తారు, రాజేశ్వరి అని ఆమెను పిలుస్తారు, ఈవెన్ రాజేశ్వరి అంటారు, నన్ను మహేశ్వరి అంటారు, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. కానీ మీరు అది కాకుండా మరీ గుర్తు పెట్టుకొని మా గురించి పేరున కామెంట్ పెడతారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ మరి.